ఇది మ్యాంగోలు ఉంటాయి కదా, ఇట్లా కట్ చేసుకొని దీని మీద ఇట్లా పొరలాగా ఉంటుంది తీసేసుకోవాలి. అది తీసి ఆల్రెడీ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈ విధంగా ముక్కలు దీంట్లో పోసేసుకోవాలి. దీనికి 2 వచ్చాయి, ఇది ఒకటి దీంట్లో పోసాను. ఇది ఎన్ని 2 కేజీలు ఉంటుందమ్మా, 2 కేజీలు ముక్కలు ఏంది అది 2 కేజీలు ముక్కలు ఇట్లాంటివి దీంతో కొలిచా. ఇది ఒక డబ్బా అన్నమాట. ముక్కలు ఒక డబ్బా అయితే ఉప్పు వచ్చి 1 2 వేసా. దీంతో 2 ఉప్పు, 2 కారం కొలతలు. దీంతో 2 ఉప్పు 2 కారం ఇలాగ వేసేసుకొని, ఇది ఆవుపిండి. ఇది ఆవుపిండి కూడా 2 గ్లాసులు. దీంతో 2 గ్లాసులు ఆవుపిండి. ఇది రైస్ కుక్కర్లోది. ఇది ఒకటే ఈక్వల్గా ఉంటుంది, దీంతోనే వేసుకోవచ్చు. 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు ఆవుపిండి, 2 గ్లాసులు కారం, పసుపు వచ్చి 2 స్పూన్లు వేసాను. ఇది వచ్చి ఇంగవ ఒక 2 గంటలు వేడి నూనె పోసుకొని ఇంగవ ఆవాలు చిటపట్లాడిచ్చేసి అది తిరమత పెట్టుకోవాలి. ఇది వచ్చి గోరువెచ్చని ఆయిల్, గోరువెచ్చగా ఉంటుంది. గోరువెచ్చని ఆయిల్లో ఏం చేయాలంటే ఇట్లా ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసుకొని దీంట్లో వేసుకుంటే మెత్తబడకుండా ఉంటాయి ముక్కలు. ఇట్లా వేసేసుకోవాలి, మెత్తబడకుండా ఉంటాయి. ఇట్లా వేసుకుంటే దాంట్లో ఏముంది, ముక్కలే ఉన్నాయి. దాంట్లో వేస్తున్నా, ముక్కలు చూపించడానికి వేస్తున్నాను. ఈ డబ్బా ఒక డబ్బాకి 2 గ్లాసులు లెక్కన పట్టాయి. ఈ ముక్కలు దీంట్లో ముంచి వేస్తున్నా. ముక్కలు పొడి పోసుకోకుండా ముక్కలు ఇట్లా వేసి పెట్టుకుంటారు. ఇట్లా వేసేసుకోవాలి. ఓపుకుండే వాళ్ళు అట్లా వేసుకుంటారు, ఓపిక లేని వాళ్ళు ఇట్లాగా పోసేసుకుంటారు. ఇట్లా పోసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అట్లా ముంచి వేసుకుంటే ముక్కలు గట్టిగా ఉంటాయి అంటారు. ఇట్లా పోసేసుకోవాలి. ఇది కేజీ ఆయిల్, దీనికి 1/2 కేజీ, దానికి 1/2 కేజీ. దీంట్లో ఒక డబ్బా వేసాను. వస్తా కాలం వేసేసుకొని, కారం వచ్చి 2 గ్లాసులు ఆల్రెడీ వేసాను ఒక డబ్బాకి. ఇది 4 గ్లాసులు పడుతుంది దీంతో. మరి చెప్పచ్చు కదా, ఊరగడ్డ వచ్చి 2 గ్లాసులు పడుతుంది. మొత్తం 4 ఈ 2 డబ్బాలతో. ఇట్లాగా వేసేసి ముక్కలు కలిపి పెట్టుకోకుండా విడిగా ఉన్నప్పుడే ముక్కలు దీంట్లో ముంచి వేసేసుకుంటే గట్టిగా ఉంటాయి. మీకు చూపిద్దామని దాంట్లో వేసేస్తాను, అందుకని అట్లా ఇట్లా కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకున్నారు కలుపుకోండి, లేకపోతే గెంటితో కలిపేసుకోండి శుభ్రంగా. తిరగమాత మనం వేసుకుంది లాస్ట్లో వేసేసుకోవాలి, ఎప్పుడైనా వేసుకోవచ్చు. 4 minutes వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కలుపుకోవటం, ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. ముక్కలు ఏదైనా కట్టి పెట్టేసుకున్నప్పుడు
ఆవపిండి మెంతిపిండి మనం లైట్గా ఆవాలు కూడా వేయించేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 స్పూన్లు మెంతులు వేసేసాను. 4 గ్లాసులకి 4 గ్లాసుల ఆవపిండికి 2 స్పూన్లు మెంతులు వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నూనె పైకి తేలద్ది ఇట్లా కొంచెం సేపటికి. అప్పుడు మనం ఇట్లాంటి డబ్బాలు ఉంటాయి కదా, దీంట్లోకి ఎత్తేసుకొని ఇట్లాంటి డబ్బాలు దీంట్లో కూడా కొంచెం వేసాను కదా, వేసి దీంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకుంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. ఊరేదాకా 2-3 రోజులు దీంట్లోనే పెట్టేసి తర్వాత మనం జాడీలోకో లేకపోతే సీసాల్లోకో ఎత్తి వేసుకోవటమే. దీంట్లో ఇంగవ 1/2 స్పూన్ పట్టింది. 1/2 స్పూన్ ఇంగవ, 2 స్పూన్లు ఆవాలు తిరమాకులో, అంటే సింపుల్గా ఇట్లా చేసేసుకోవటమే. పసుపు వచ్చి 4 స్పూన్లు పట్టింది. దీంతో 2 డబ్బాలు అంటే 4 సేర్లు, 2 కేజీలు అంటే 2 కేజీలు. దీంతో 2 కేజీలు, 2 డబ్బాలకి 4 కేజీలు, 4 కేజీలు లెక్క. ఇట్లాగా ఎత్తి ఇట్లా పెట్టేసుకోవటం కలుపుకొని తర్వాత 3 రోజులు దీంట్లోనే ఉంచేసి జాడీకి ఎత్తుకుంటారు. స్టీల్ వాటిల్లో కలపకూడదు, కలుపుకోవచ్చు కానీ దాంట్లోనే ఉంచకూడదు. స్టీల్ వాటిల్లో ఎత్తేసుకోవటం. చాలామంది దీంట్లో ఊడ్చుకుంటున్నట్టు తింటారు. ఆ సాహసం నేను చేయటం ఊరింది వచ్చేస్తాను. ఎంత వచ్చింది ఊరగా ఏదైనా ఫినిష్ అయిపోయింది. నూనె కొంచెం చాలకపోతే లాస్ట్లో వేసుకోవాలి. ఒక ప్యాకెట్ నూనె పట్టింది. దీనికి ముక్కాలకు వచ్చేసింది 2 సేర్లు. ఓకే, ఈ విధంగా చేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఎర్రగా వచ్చేస్తుంది చెయ్యి కూడా బాగా ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత ఉప్పు ఇంకా వేయలేదు, నూనె చూసి వేసుకోవాలి. కరెక్ట్ సరిపోద్ది ఉంటుంది. నూనె చాలకపోతే 1 గ్లాస్ అట్లా పట్టద్ది. ఇదే కలిపే విధానం ఈజీగా ముక్కలు కలుపుకొని వస్తాయి. బాయ్.